నీవు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురుచూసిన చోట నిలదొక్కుని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఇతరులకి మనం ఎంత మేలు చేస్తే మన హృదయాలు అంత పవిత్రమవుతాయి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడం అసలైన ధైర్యం. ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవరూ ఉండరు. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధమై ఉండనక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరూ మన చుట్టమే. మన మనసులో బాధలు మానడానికి రెండే మందులు. ఒకటి కాలం, రెండు మౌనం. ఎదుటివారు ఏ పని చేస్తే మీ బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిదే కావాలి. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణం అవుతుంది. నీ వయసు ఎంతైనా పర్వాలేదు. నీవు ఒక కొత్త గమ్యాన్ని ఏర్పరచుకోవడానికి అది ఎంతమాత్రం అడ్డంకి కాదు. తినడానికి తిండి ఉన్నా సరే అప్పుడప్పుడు ఆకలితో జీవించు. ఆ బాధ నీకు ఎంతో కొంత జీవితాన్ని నేర్పిస్తుంది. జీవితంలో ప్రతిదీ మనం సాధించలేం కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ఒకసారి మెదడు హృదయాన్ని అడిగిందంట, నీకు రిప్లై ఇవ్వని వాళ్ళకి నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావని. అప్పుడు హృదయం మెదడుతో ఇలా అంది, నీకు కారణాలు కావాలి, నాకు బంధాలు కావాలని. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా నీలోని మంచితనానికే విలువ.